రాష్ట్ర దశను, దిశను మార్చే విధంగా ఉంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని టీడీపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి బాటలు వేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో బాగుందని, రాష్ట్ర దశను, దిశను మార్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు శాసనసభలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమాన్ని భవిష్యత్తులో పెంపొందించాలని, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి దశను, దిశను చూపే విధంగా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల యొక్క ఆశయాలకి, ఆలోచనలకి అనుగుణంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రజల్లో నిజమైనటువంటి వారి కుటుంబాల్లో కానీ, వారి జీవితాల్లో కానీ మార్పుని ప్రతిబింబించేలాగా ఈ రాష్ట్ర బడ్జెట్ని రూపకల్పన చేసి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఉండటం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అదృష్టం అని చెప్పేసి నేను మీ అందరూ కూడా తెలియజెప్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, అదేవిధంగా మహిళా సంక్షేమం, ఈ రంగాలన్నిటిని కూడా బలోపేతం చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం అని నిరూపించుకోవాలని ఒక నూతన వరవడితోటి రాష్ట్ర శాసనసభలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతతో ఈ బడ్జెట్ ఉండటం అనేది చాలా విశేషం. అన్ని వర్గాల యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా. 509 కోట్ల రూపాయలు కేటాయించడం, దీని ద్వారా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.
గత ఏడాది బడ్జెట్లో మన ప్రభుత్వం 18,224 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకి గత ఏడాది కంటే ఏడాది 4,000 పెంచుతూ కేటాయించినటువంటి పరిస్థితి మనమందరం చూసాం. అదేవిధంగా పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్ల రూపాయలు ఈ యొక్క పేదవాడి సొంతింటి కళకు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమానికి గత ఏడాది 41,726 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలకి ఆర్థిక పరమైన పునాది వేసే విధంగా సంక్షేమ రంగానికి నిధులు కేటాయించడం అనేది ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీల సంక్షేమానికి 51,021 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్ల రూపాయలు, మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్ల రూపాయలు. ఈ విధంగా మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ సంక్షేమ రంగానికి ఇంత భారీ ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు దాఖలాలు గతంలో లేవు. అందుకనే ఈరోజు సాంఘిక సంక్షేమానికి కూడా 11,116 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పాఠశాల ఎడ్యుకేషన్కి 2,308 కోట్లు కేటాయించి విద్యారంగాన్ని ప్రోత్సహించాలి రాష్ట్రం అని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి 27,719 కోట్లు కేటాయించడం, పంచాయతీరాజ్ శాఖకి 22,942 కోట్లు, అదేవిధంగా వ్యవసాయ విద్యుత్కి సబ్సిడీకి 11,000 కోట్ల రూపాయలు, ఆక్వా సబ్సిడీకి 890 కోట్లు, గృహ నిర్మాణ శాఖకి 6,350 కోట్లు, వైద్య శాఖకి 19,306 కోట్లు, పౌర సరఫరాలకి 3,821 కోట్ల రూపాయలు, ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు, అన్నదాత సుఖీభ పథకానికి 6,600 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రాష్ట్రంలో పేదలకి, సాగునీటి ప్రాజెక్టులకి, వ్యవసాయానికి, విద్యుత్ రంగానికి, వైద్య రంగానికి, అదేవిధంగా విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నడూ లేని విధంగా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే ఒక్కొక్కటిగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, గత 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా రోడ్లు వేయకుండా, పాఠశాలకి అదనపు తరగతులు నిర్మించకుండా, హాస్పిటల్ కనీస అవసరాలు తీర్చకుండా, రైతాంగం పట్ల నిర్లక్ష్యం చూస్తూ, సంక్షేమానికి ఎక్కడ కూడా కార్పొరేషన్స్ ద్వారా
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల మీద పన్ను రూపంలో చెత్త మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను వేసి ఆర్థిక పరమైనటువంటి భారాన్ని ప్రజల మీద మోపి ప్రజల జీవన పరిస్థితులన్నిటిని కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసాం. కరాచక పాలన, ఒక విధ్వంసకరమైన పాలన, రాజ్యాంగ వ్యవస్థలను కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటిని కూడా చిన్నాభిన్నం చేసి పరిపాలించే పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, పేదవాడి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలా, పేద పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలా, చక్కగా చదువుకోవాలని చెప్పేసి యువ నాయకులు నారా లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో పేదల పట్ల, వారి యొక్క బిడ్డల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటూ వారికి కనీస అవసరాలను తీరుస్తూ రాష్ట్ర చరిత్రలో విద్యార్థుల పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని విద్య ఉంటేనే, చదువుకుంటేనే సంపద వస్తుందనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈరోజు పేదింటి బిడ్డలందరినీ కూడా చదివిస్తూ వారి కోసం ఎంత ఖర్చైనా భరిస్తూ రాష్ట్ర బడ్జెట్ లో కూడా విద్యకు అత్యధికమైనటువంటి నిధులు కేటాయించడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఈరోజు మీరు చూడండి, ఈ 20 నెలల్లో ఒక్క మన నియోజకవర్గంలోనే 100 కోట్ల రూపాయలతోటి మనం రోడ్లు నిర్మించుకున్నాం, హాస్టల్ భవనాలు కట్టించుకుంటున్నాం, డిగ్రీ కాలేజీలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం, అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు మనం ఈరోజు కల్పిస్తా ఉన్నాం. అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో మనం ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ వల్ల మనకు ప్రత్యేకించి సాగునీటి రంగాలు కేటాయించినటువంటి నిధులు, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా టైం టు టైం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు టైం టు టైం అక్కడ పని జరిగేటటువంటి తీరుని పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఇచ్చినటువంటి మాటని ఎంత త్వరగా మనం నెరవేర్స్తే అంత మంచిదనే ఒక ఆలోచనతోటి, దృక్పథంతో ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుని శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి పత్రికా సోదరులుగా మీరందరూ కూడా చూశారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో కేవలం 700 మీటర్లు లైనింగ్ పనులు జరిగితే ఈ 20 నెలల్లో దగ్గర 44,000 మీటర్లు పైచిలకు 40,000 పైచిలకు మీటర్లు లైనింగ్ పనులు జరిగింది. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసామన్నారు, జాతికి అంకితం చేసిపోయినారు. జాతికి అంకితం చేసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడుందో మాకైతే తెలియదు, కానీ మేము ఈరోజు ఫీడర్ కెనాల్స్ పునాది వేస్తా ఉన్నాం. పునాదులు నిర్మించుకుంటూ, రిటర్నింగ్ వాల్స్ కట్టుకుంటూ, కాంక్రీట్ పనులు నిర్మించుకుంటూ ఈరోజు వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. 456 కోట్ల రూపాయలతోటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకి టెండర్స్ కాల్ఫర్ చేసి ప్రధాన కాలువ నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. సెకండ్ టర్న్లో లైనింగ్ పనులు వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా R&R ప్యాకేజీ
ఇప్పుడే కదిలింది. ఈ 3 పనులుకి దగ్గర దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు అవసరమైతే కనీసం ఆలోచన లేకుండా ఎన్నికల కోసం ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజల్ని మోసగించి ఓట్లు దండుకోవాలన్న కార్యక్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వారు వైసీపీ బృందం అంతా వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి హడావుడిగా జాతికి అంకితం చేసిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రజలంతా చూశారు. కానీ అది పూర్తి కాలేదు, ఉత్తుత్తి అంకితం చేస్తున్నాడని నమ్మి ఈ ప్రాంత ప్రజలు మన శాసన సభ్యుల్ని, ప్రాంత శాసనసభ్యులను కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన ప్రామిస్ చేశారు. 1 మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తానన్నారు, ఇచ్చేశారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుని అత్యంత త్వరగా పూర్తి చేసి 2వ ప్రాధాన్యత కింద పెట్టుకొని రాష్ట్రంలో వెలుగొండ ప్రాజెక్టుని ఒక మంచి ప్రాజెక్టు, దీని ద్వారా ఈ ప్రాంతంలో ఎడారి ఛాయలు లేకుండా, కరువు లేకుండా ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు ఇవ్వగలమనే ఏకైక లక్ష్యంతో ఈరోజు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని ప్రాజెక్టుల విషయంలో కూడా మనం ఎక్కడ కూడా వెనకడుగేసే ప్రశ్నే లేదు. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం ఒకవైపు, మన ప్రాంతానికి జీవనాడిగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, అదేవిధంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్లు అయితేనేమి, మండల్ టు మండల్ కనెక్టివిటీ ఉన్న రోడ్లు అయితేనేమి, అన్కనెక్టెడ్ విలేజెస్ మన రోడ్ల నిర్మాణం వేసుకోవటం అయితే, ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చరిత్రలో ఈరోజు మనం హాస్టల్ భవనాలు కట్టించుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేవు. పేద బిడ్డల గురించి ఆలోచించినటువంటి వ్యక్తులు లేరు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం హాస్టల్ భవనాలు 6 కోట్లతోటి హాస్టల్ భవనం నిర్మించుకుంటా ఉన్నాం. మొన్ననే డిఎంఎఫ్ నిధుల్లో కూడా 3 కోట్ల రూపాయలతోటి వాయిస్ హాస్టల్ భవనాన్ని కూడా త్వరలో మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకోబోతాం. మోడల్ డిగ్రీ కాలేజ్, ఇలాగా మనం వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, అదేవిధంగా విద్యుత్ శాఖలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసినటువంటి కరెంటు స్తంభాలు, కరెంటు లైన్లు పూర్తిగా ఆర్డిఎస్ఎస్ ద్వారా సంపూర్ణంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈరోజు నూతనమైనటువంటి కరెంట్ పోల్స్, కరెంటు వైర్లు, సిస్టమ్ అంతా కూడా కొత్తగా రావటం జరిగింది. అనేక సబ్ స్టేషన్లు ఈ నియోజకవర్గానికి మంజూరు కాబడినటువంటి పరిస్థితి. మరి గిరిజన గూడాల్లో, లంబాడి తండల్లో ఎన్నో కాలంగా చీకట్లో మగ్గుతున్నటువంటి కుగ్రామాలలో ఈరోజు ప్రీతమ విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సహకారంతో, ఆయన ఆశీస్సులతో ఈరోజు వెలుగొండపాలెం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకి సోలార్ సిస్టమ్ ద్వారా వెలుగులు నింపి ఈరోజు చీకటిని పారదోలినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. అందుకనే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయాలా అన్న ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఒక దూరదృష్టితోటి ఈరోజు రాష్ట్రంలో శాసనసభలు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు మన ప్రాంతం కానీ యావత్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా హర్షిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.